శ్రీమాత్రే నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము కాశీ క్షేత్రం కంటే పురాణ క్షేత్రమైన వృద్ధాచల క్షేత్రం గురించి మరియు మహిమ గురించి తెలుసుకుందాము. తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రము కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాథుని పూజించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకు చేసిన తప్పులు సమసిపోయి తప్పక కైలాసానికి వెళ్తామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకము గడపటానికి వీలు కుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఈ దేవాలయానికి సంబంధించిన ఒక కథనం ప్రకారము వృద్ధాచలాన్ని వృద్ధకాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారము వృద్ధకాశి అని పిలువబడే ఈ విరుధాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారి కంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మరి మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు. కాశీలో చెప్పినట్లే ఇక్కడ కూడా చనిపోతున్న వారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అదేవిధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి. ఈయన చిదంబరంలో కాళీతో పోటీపడి నాట్యం చేస్తే ఈ విరుధాచలం లేదా వృద్ధాచలంలో తన సంతోషం కోసము నాట్యం చేశాడని చెబుతారు. అంటే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే. చిదంబరంలో పరమశివుడు కాళీమాతతో పోటీపడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా గిట్టినా నివసించిన భగవంతుడిని ప్రార్థించిన మోక్షం లభిస్తుందని చెబుతారు. శివుడు మొదట ఇక్కడ కొండ రూపంలో వెలిచాడని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పజుమ్మలై అనే పిలిచేవారు. అటుపై విరుధాచలంగా ఖ్యాతి పొందింది. పూర్వము ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యము అష్టకష్టాలు పడేవారట. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు. దీంతో ఆ ఊరి పెద్దలంతా కలిసి స్వామివారికి దేవాలయం నిర్మించారని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది. దీనికి విభాసిత మహర్షి వృద్ధేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి. చేసుకున్న వారికి చేసుకున్నంతగా లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకున్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. ఎవరు ఎంత పనిచేశారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచి చేసిన వారికి చేసినంత, చేసుకున్న వారికి చేసుకున్నంత అనే నానుడి మొదలయ్యింది అని చెబుతారు. మణిముత్త నదిలో వేసిన నాణాలు తిరువారూరు కొలనులో ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందర్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెళుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు. దీంతో స్వామివారు స్వయంగా 12,000 బంగారు నాణ్యాలను అందజేస్తాడు. తాను తిరువాయూర్ వెళ్లాల్సి ఉందని, అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మునిముత్తారు నదిలో వేస్తానని, నీవు తిరువూర్ వెళ్ళిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు. అందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12,000 బంగారు నాణాలను తీసుకున్నాడని కథనము. అదేవిధంగా ఆ నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటుపైన ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు. ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. ఈ ప్రాంగణంలో పూజలందుకునే మూర్తులు 5 మంది. ఇక్కడ స్వామివారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధగిరీశ్వరుడు, పజుమలై నాథర్, విరుద్ధాచలేశ్వరు, ముద్దుకుండ్రీశ్వరుడు, వృద్ధగిరీశ్వరుడు. ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు ఉన్నారంటారు. ఇక్కడ ఆలయానికి 5 గోపురాలు ఉన్నాయి. అదేవిధంగా 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి.
వేకువజాము నుంచి రాత్రి దాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు. ఇక్కడ 5 రథాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మనశ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు. అయితే ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహము, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు. పాతాళ వినాయకుడు శ్రీకాళహస్తిలో ఉన్నట్లుగా ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలం నుంచి క్రిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించడానికి 18 మెట్లు కిందికి దిగి వెళ్ళాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితాభస్మాన్ని ఇక్కడున్న మణిమత్త నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు. ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. ఈ విషయానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యము. అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ వల్లి దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీచక్రము, సుబ్రహ్మణ్య చక్రము, అమ్మవారి చక్రము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ. శివాలయంలో చూస్తాము. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నవించుకున్న కోరికలు త్వరగా తీరుతాయని చెబుతారు. ఇక్కడ సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతిష్ఠ చేసిన 28 లింగాలు ఉన్నాయంటారు. శైవ సిద్ధాంతం ప్రకారము ఇక్కడ 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 లింగాలకు ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడని నమ్ముతారు. ఈ సిద్ధాంతాల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయం అని పేరు. ఈ విశేషం ఉన్న ఆలయము ఇది ఒక్కటే. ఈ ఆలయము ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంకాలము 3 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ అరుణాచలం అంటే తిరువన్నామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. దీనివల్ల వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకము. ఇప్పుడు ఆంజనేయ స్వామి కళ్యాణం గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. జ్యేష్ఠమాసం శుద్ధ దశమి నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారు సువర్చలాదేవిని వివాహమాడారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆజన్మ బ్రహ్మచారి, యజ్ఞోపవీతం ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి అయిన వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. అలా లోక కళ్యాణం కోసము హనుమంతుల వారు మొదట తన కళ్యాణం చేసుకోవలసి వచ్చింది. పరాశర సంహితలో ఈ ఆసక్తికరమైన ఉదంతం ఉంది. ఒకప్పుడు సూర్యదేవుడు విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్లాడతాడు. అయితే సంజ్ఞాదేవికి సూర్యుని తాపమును తట్టుకునే శక్తి లేదు. కిన్నురాలైన తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది సంజ్ఞాదేవి. అప్పుడు తన కూతురి సమస్యను అర్థం చేసుకున్నదైన ఆమె తల్లి విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. ఆ విశ్వకర్మ సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యుని నుండి బయటపడ్డ ఆ ప్రకాశము ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూపలావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. అలా సంగతేంటో తెలుసుకోవాలని ఇంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆ కన్య ఎవరు అని అడుగుతారు. అప్పుడు ఇంద్రుడి ఉద్దేశం కనిపెట్టిన బ్రహ్మ ఆమెకు కాగలపతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కాదు అని చెబుతాడు. బాల హనుమంతుడైన ఆంజనేయుడు తన తల్లి అంజనాదేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గరకు విద్యాభ్యాసం చేస్తాడు. అలా శిక్షణ పూర్తి కాగానే గురువు వద్దకు వచ్చి వినమ్రుడై, గురుదేవా, నా శిక్షణ పూర్తయిందని తమరి అనుజ్ఞ అయినది. నాకు ఇక వెళ్ళుటకు అనుమతినియ్యండి. మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వవలనో చెప్పండి అని అంటాడు హనుమంతుడు. అంతటా సూర్యభగవానుడు హనుమంతునితో, శివాంశతో పుట్టినవాడవు ఆంజనేయ, నిన్ను నేనేమని కీర్తించను? సాగరనోదనములో పుట్టిన గరళాన్ని జగద్రక్షణ కోసము మింగిన సాక్షాత్తు ఆ శివుడవే నువ్వు. నువ్వు వాయుదేవుడి పుత్రుడవు కూడా.
అగ్నికి పుత్ర సమానుడువు. మనము గురు శిష్యులమన్నది కేవలము ఔపచారికము మాత్రమే. అయినను అడిగినావు గనుక విను. విశ్వకర్మ నాలోని ప్రకాశమును కొంత వేరుపరిచినాడు. నా యొక్క ప్రభ ఇప్పుడు నా కూతురు రూపంలో ఉన్నది. నా కాంతి నుండి పుట్టిన నా కూతురు సువర్చలాదేవిని నీకిచ్చి వివాహం చేయదలుచుకుంటున్నాను. నా కోరిక ఇదే. నువ్వు నా కోరికను తీర్చవలసింది. ఇదే నాకివ్వవలసిన గురుదక్షిణ అంటాడు సూర్యుడు. అప్పుడు హనుమంతుడు వినీతుడై సూర్యునికి తల వంచి రెండు చేతులు జోడించి నమస్కరించి, దేవా, నేను బ్రహ్మచర్యమును పాలించవలనని తీర్మానించుకున్నాను. అది మీకు తెలిసినదే కదా. నా జీవ లక్షణము అదే. నేను ఈ వివాహము ఎలా చేసుకోగలను అని అడుగుతాడు. అప్పుడు సూర్యుడు ఇలా అంటాడు, సువర్చల దైవాంశ సంభూతురాలు. నేను నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు ఆమెను పెళ్లాడినను ప్రజాపత్య బ్రహ్మచారిగానే మిగిలిపోతావు. ఈ నీ వివాహము కేవలము జగత్ కళ్యాణము కోసమే తప్ప నీ వ్రత భంగానికి కాదు. నువ్వు యజ్ఞోపవీతం ధరించియే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణము నుండియే నువ్వు బ్రహ్మచారివి. భవిష్యత్తులో కలియుగానంతరము, ప్రళయానంతరము, తర్వాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు. నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తర్వాత సువర్చలాదేవి వీణాపాణి అయి ఆ వాణి స్థానములో ఉంటుంది. అలా సందేహ నివృత్తి అయిన హనుమంతుడు సూర్యుని ఆజ్ఞ మేరకు సువర్చలాదేవిని వివాహమాడతాడు. హనుమంతుని కళ్యాణమైన దినము జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఉత్తరా నక్షత్రము ఉండినది. హనుమంతుని కళ్యాణము ఆనాడు చేయుట ఆనవాయితీ అయినది. హనుమ పూజలో అగ్ని సూక్తంతోనూ హనుమంతుడికి అభిషేకం చేస్తారు. సువర్చలాదేవి పూజను కూడా తమలపాకులపై సువర్ణరహిత పుష్పాలతో అక్షతలతో పూజలు చేస్తారు. భక్తులందరూ ఈ హనుమ కళ్యాణ గాథను చదివి తరించురుగాక. ఇప్పుడు మనము ఒక చిన్న కథను గురించి తెలుసుకుందాము. చాలా ఏళ్ల క్రితము మన దేశమంతా అరణ్యాలతో నిండి ఉండేది. ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు, క్రూర జంతువులకు పునికిగా నిలయంగా ఉండేవి. దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు. మనుష్యులను చంపి తింటూ ఉండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్లే ప్రయాణికులను తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్థాలన్నీ బాటసారులు సుష్టుగా తినేవారు. అలా భోజనం పూర్తి చేసి వాళ్ళు పీట మీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళ ముందు నిలబడి, వాతాపి, ఓ వాతాపి, రా, త్వరగా బయటికి రా అని పిలిచేవాడు. అలా అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకొని వాళ్ళ పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాడు. పాపం ఆ అతిథులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాల్ని లొట్టలేసుకుంటూ తినేవారు. అలా చాలా కాలం వరకు ఈ మోసాన్ని ఎవరీ కనిపెట్టకపోయారు. కొన్నాళ్లకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాల్లో ఉండే మునులంతా అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆ అగస్త్య మహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. అలా మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు. ఈ అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు. ఆ మహర్షిని చూడగానే ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజుకు తన అతిథిగా ఉండమని కోరాడు. అప్పుడు అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు. అంతటా ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకొని, మహాత్మా, తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండండి. నేను క్షణంలో వంట చేస్తాను అని అన్నాడు. తర్వాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగానే వాతాపిని చంపి
ఆ మాంసంతో వంటలు చేశాడు. తరువాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వడ్డించిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నది మహర్షికి తెలియకపోతే కదా! ఆనందంగా భోజనం చేసి ఎడమ చేత్తో పొట్ట మీద రాసుకుంటూ మెల్లగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనుకున్నాడు. ఈ ఇల్వలుడికి వినబడలేదు. ఆయన చెయ్యి కడుక్కోవడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు వాతాపి ఓ వాతాపి బయటకు రా అని గట్టిగా పిలిచాడు. కానీ ఎంతసేపటికి వాతాపి బయటకు రాలేదు. అలా ఇల్వలుడికి భయం వేసింది. అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు అని అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యుల వారని, ఆయనకు మహత్తర శక్తులు ఉన్నాయని అప్పుడు అర్థమైంది ఇల్వలుడికి. వణికిపోతూ మహర్షి కాళ్ళ మీద పడి, మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను అని అన్నాడు. అప్పుడు ఆ మహర్షి దయతలచి సరే అన్నాడు. ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి ఆ అడవి వదిలి వెళ్ళిపెట్టి పోయాడు. ఇల్వల అంటే చెడు నడత గలిగిన మనస్సు అని అర్థము. వాతాపి పేరు సర్వ ప్రాణుల్ని సంహరించేవాడు అని అర్థాన్నిస్తుంది. అంటే మరణం అన్నమాట. ఆ ఇల్వలుడు అనే చెడు మనస్సు గల వాని జిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేకపోయాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.